గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనంలోని 2వ భాగము. నిన్నటి దిన వర్తమానము కొనసాగింపు. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. జక్కయ్య రక్షించబడినప్పుడు తన సంతోషాన్ని ఏ విధంగా కనపరిచాడనగా, తన ఆస్తిని అంతటినీ దేవుని చిత్త ప్రకారంగా ఇచ్చేశాడు. ధనవంతుడు అని పిలువబడినటువంటి జక్కయ్య రక్షణ ఆనందముతో తన హృదయం నింపబడినప్పుడు తన ధనాన్ని యావత్తూ కూడా దేవుని చిత్త ప్రకారంగా పేదలకు పంచి ఇచ్చేశాడు. ఎందుకంటే తన హృదయము రక్షణ సంతోషంతో నిండియున్నందున తన హృదయంలో ధనమునకు చోటివ్వక దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించాడు. ఆత్మ సంబంధమైన ధనవంతుడై తన రక్షణ సంతోషాన్ని లోకానికి చాటి చెప్పాడు జక్కయ్య. పౌలు శీల ఇరువురు శరీరముల మీద చాలా దెబ్బలు మాత్రమే కాక ఎంతో ఘోరమైనటువంటి అవమానమును పొందిన వారై చెరసాలలో వేయబడ్డారు. వారి హృదయాలు రక్షణానందముతో నిండియుండుటను బట్టి సంతోషించుచు పాటలు పాడుచున్నారు. వారి రక్షణ సంతోషాన్ని చూసిన దేవుడు భూకంపము ద్వారా చెరసాల పునాదులు అదరటము మాత్రమే కాక తలుపులన్నీ తెరుచుకొనుట, వారి సంఖ్యలు ఊడి కింద పడుట జరగగా, కత్తితో తనను తాను చంపుకొన ప్రయత్నించిన చెరసాల నాయకుడు పౌలు స్వరము విని, నేను రక్షణ పొందాలి, దెబ్బలతో నిండియుండిన శ్రమ పడుతున్న మీరు సంతోషిస్తున్నారే, ఆ సంతోషము నాకు కావాలి అని దైవజనులను అడిగి తెలుసుకొని తన ఇంటి వారందరూ కలిసి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము పొందగా తన ఇంటి వారందరితో కూడా సంతోషించటం జరిగింది. నిజమైన రక్షణ ద్వారా పొందే సంతోషాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవ్వరూ ఆపనూలేరు. అంతేకాదు, ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని విభక్తులు సంభవించినా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని తన సంతోషపు స్తుతి ఆరాధనను దేవునికి నైవేద్యముగా సమర్పిస్తాడు. ఇందు నిమిత్తమే దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతుంది. క్రీస్తు ప్రేమ నుండి, రక్షణ సంతోషము నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా, మరి ఇంకా ఏదైనానా? ఇది శాశ్వతమైనటువంటిది. ఎందుకంటే ఈ సంతోషాన్ని ఇచ్చింది సర్వసృష్టిని కలగచేసినటువంటి దేవుడు కాబట్టి. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకి నేర్పించుచున్నాడు. దేవుడు ఇచ్చేది ఏదైనా అది శాశ్వతమైనటువంటిదే. నిత్య జీవము శాశ్వతమైనటువంటిది, పరలోక రాజ్యము శాశ్వతమైనటువంటిది, రక్షణ ద్వారా మనం పొందే సంతోషము శాశ్వతమైనటువంటిది. దేవుడు ఇచ్చే బహుమానం అంటే మన ప్రయాసానికి తగినటువంటి జీతము ఇచ్చేది కూడా శాశ్వతమైనటువంటిదే. ఇలా చెప్తుంటే అన్నీ దేవుడు ఇచ్చేవి అన్నీ శాశ్వతమైనటువంటివి, స్థిరమైనటువంటివి, ఎవరు దొంగిలించినటువంటివి. అపవాది ఇచ్చేది తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించినా శాశ్వతమైనటువంటి మరణమునకు, శ్రమనకు గురి చేస్తాడు. జాగ్రత్తగా గ్రహించుకొనకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితే ఇది. అందుకే దేవుని యొద్ద నుండి పొందుకొనేవి ఆలస్యం అయినా పర్వాలేదు, అద్భుతమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము శాశ్వతమైనది. 100 సంవత్సరములలో తర్వాత కుమారుడును పొందాడు అబ్రహాము. దైవజనుడు హృదయము సంతోషముతో నిండి ఉండగా దేవుని మాట నెరవేర్పుకు మోరియా పర్వతం పైకి ఎక్కి వెళ్ళాడు. దేవుడు పొట్టేళ్లను సిద్ధపరిచి ఇచ్చాడు. ఇస్సాకు వల్లనైనదే నీ సంతానము, అది శాశ్వతమైనటువంటి సంతానం. మనుషులందరూ చనిపోతారు, కానీ అబ్రహాము సంతానమునకు మరణము లేదు. ప్రియ శ్రోతలారా, దేవుడు ఇచ్చే రక్షణను బట్టి నీ హృదయం సంతోషముతో నింపబడి ఉండాలి అంటే కనిపెట్టుకొని ఉండాలి, పొందుకోవాలి.
తొందరపడకూడదు. బోయాజు రూతుకి వివాహం జరిగింది. యేసుక్రీస్తు వంశావళిలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ప్రార్థన. ప్రేమస్వరూపుడు అయినటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్వామి. ఎంతో భయంకరమైన వైరస్సు ప్రభావములో ఉన్నటువంటి ఈ లోకములో నాయన అనుదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. దయచేసి మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకొని ఎలాంటి వైరస్ ప్రభావము మా పైకి రాకుండా తండ్రి, ఎవరి మధ్య ఉన్నా, ఏ పరిస్థితులలో నాయన ఎవరి మధ్య సంచరిస్తున్నా నాయన మీ యొక్క రక్షణ కవచము, మీ కాపుదల మాకు అనుగ్రహించి నడిపించండి. మీరున్నారనే మా ధైర్యం స్వామి. మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాం. నీ బిడ్డలను దీవించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.